వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి చుట్టూ నిత్యం ఆ నలుగురుండేవారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి. ఇటీవల ఎన్నికలకు ముందు ఆ టీంలో చేరారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక అధికారుల పరంగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా వైసీపీ నేత కంటే ఎక్కువగా వ్యవహరించారు ధనుంజయ రెడ్డి. ఆయన సీనియర్ ఐఏఎస్. మరోవైపు జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా ఉండేవారు కృష్ణమోహన్ రెడ్డి. అయితే ప్రస్తుతం జగన్ చుట్టూ ఉన్న ఈ కోటరీ అంతా ఖాళీ అయింది. మద్యం కుంభకోణం కేసులో ఎక్కువ మంది అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జగన్ వెంట ఉన్నది వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆపై జగన్ చుట్టూ కూడా అనుమానపు చూపులు ప్రారంభమయ్యాయి. ఆయన అరెస్ట్ సైతం ఉంటుందన్నది ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆ నలుగురు పవర్ఫుల్ అనేది బహిరంగ రహస్యం. అయితే కొద్ది నెలల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. అది అధినేత జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ. అయితే మద్యం కుంభకోణం కేసు తెరపైకి వచ్చిన తర్వాత తన కోటరీలో ఉన్న ఒక్కొక్కరు కేసుల్లో చిక్కుకున్నారు, అరెస్టులకు గురయ్యారు. ముందుగా అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జగన్కు వ్యాపార సన్నిహితుడు గోవిందప్ప బాలాజీ సైతం ఈ కేసులో చిక్కుకున్నారు. ఇంకోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం అరెస్ట్ అయ్యారు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి సైతం రిమాండ్ ఖైదీగా మారిపోయారు. ప్రస్తుతం జగన్ వెంట ఉన్నది సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయనను సైతం అరెస్టు చేస్తారని ప్రచారం నడుస్తోంది. ఇంకోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీ భూముల కేసు మెడకు చుట్టుకుంది. దీంతో జగన్ వద్దకు రావాలంటే కీలక నేతలకు భయం వెంటాడుతోంది. అయితే మద్యం కుంభకోణం కేసులో కీలక అరెస్టులు జరుగుతున్నా వైసీపీ నుంచి పెద్దగా సౌండ్ రావడం లేదు. మద్యం కుంభకోణం జరగలేదని ఎవరూ మాట్లాడడం లేదు. అసలు సీనియర్లు నోరు తెరవడం లేదు. దీంతో ప్రజల్లోకి మద్యం కుంభకోణం అంశం వెళుతోంది. పార్టీకి అంతిమంగా డ్యామేజ్ జరుగుతోంది అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వైసీపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు, కానీ మద్యం కుంభకోణం కేసులో జరుగుతున్న అరెస్టుల విషయంలో ఎవరూ మాట్లాడడం లేదు. అక్రమ అరెస్టులంటూ ఎవరూ నిరసన బాట పెట్టడం లేదు. ఇది ఇబ్బందికరమే అని పార్టీలో చర్చ జరుగుతోంది. చాలా మంది సీనియర్లు మౌనంగా ఉన్నారు, కనీసం పార్టీ విధానాలపై మాట్లాడడం లేదు. అరెస్టులతో క్లిష్ట సమయంలో ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా మాట్లాడేందుకు సాహసించటం లేదు. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు అరెస్టులు కొనసాగిస్తూనే వారు కోర్టులకు వెళ్లి ఉపశమనం పొందేలా స్వేచ్ఛ ఇస్తున్నారు. అదే సమయంలో పక్కా ఆధారాలతో అరెస్టులు చేసినట్లు చూపుతున్నారు. దీంతో వారికి బెయిల్ లభించడం లేదు. మద్యం కుంభకోణం కేసులో సిట్ వద్ద పక్కా ఆధారాలున్నాయి. నిందితుల ప్రమేయాన్ని నిర్ధారిస్తూ ఆధారాలను సేకరించి పెట్టుకుంది సిట్. మరోవైపు దేశంలోనే ఇది భారీ కుంభకోణమని ప్రొజెక్ట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న నేతలను అరెస్టు చేసి బలహీనం చేస్తోంది. ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వం చేతికి మట్టంటకుండా చేస్తున్న ఈ ప్రయత్నాలు సఫలం అయినట్టే కనిపిస్తున్నాయి.